ఈరోజైతే మాత్రం జస్ట్ 3 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోయే హెల్దీ టేస్టీ బీట్రూట్ రైస్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. అంటే అదంతా మనం చెప్పలేం కానీ చీఫ్ షెఫ్ అయితే చెప్తారనమాట. ఇప్పుడు ఎన్ని రోజులు మన ఛానల్లో కూడా వండిన వంట అదంతా మనం కాదు, మనం జస్ట్ వీడియో తీసి పెడుతుంటాం అనమాట. మరి ఆ వండిన వాళ్ళే చెప్తే బాగుంటుంది కదా, పదండి. ప్రాసెస్ తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కుకింగ్లోకి వెళ్ళిపోదాం, పదండి. మరి బీట్రూట్ రైస్ చేయడానికి కావాల్సినవి ఆయిల్, గీ, ఆనియన్స్, చిల్లీస్, బీట్రూట్ మసాలా ఇంగ్రీడియంట్స్. సో మామూలుగా అయితే తురిమి వేస్తారు బీట్రూట్ని, బట్ నేను టైం అయిపోతుందని మొక్కల్లో కట్ చేసి వేసాను అనమాట. సో మామూలుగా అయితే గీతో చేస్తే చాలా బాగుంటుంది, బట్ నేను గీతో పాటు ఆయిల్ కూడా యాడ్ చేసి చేశాను. మరి మీకు ఏమి ఇష్టమైతే అది చేయండి. అంటే గీ వేసుకోవచ్చు, ఆయిల్ అంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక మసాలా ఉంటాయి కదండి, ఇంగ్రీడియంట్స్ వేసుకోండి, మసాలా ఇంగ్రీడియంట్స్ మొత్తం. సో నేనైతే చాలా తక్కువ వేసాను అనమాట ఇవన్నీ, అంటే స్పైసెస్ తక్కువ తింటాం మేము. సో బిర్యానీ దినుసులు కొంచెం లైట్గా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు వేయాలి. సో ఉల్లిపాయతో పాటు కొంచెం అంటే ఎక్కువ లైక్ చేసే వాళ్ళు స్పైసీ ఎక్కువ వేసుకోవచ్చు, అదే అండి. పచ్చిమిర్చి 1-2 వేసుకోవచ్చు, బట్ నేను ఒకటే వేసాను. సో పచ్చిమిర్చితో పాటు కరివేపాకు అండ్ పుదీనా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం. సో ఆనియన్స్ ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండి, అవి మొత్తం బ్రౌనిష్ షేడ్లో వచ్చేదాకా వేపుకోవాలన్నమాట. సో అలా వేపుకుంటేనే టేస్ట్ వస్తుంది. సో ఆనియన్ తొందరగా మగ్గాలంటే కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి. అలా వేసుకుంటేనే మీకు తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట ఆనియన్స్. సో నేనైతే రెడీగా పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు అయితే వేసాను, బట్ మీరు మాత్రం తురిమిన బీట్రూట్ని మాత్రం వేసుకోండి, బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం బీట్రూట్ ముక్కలు వేసాం కదండి. సో ఇంతకుముందు మనం ఆనియన్స్ వేపుకున్నాం కదండి బ్రౌనిష్ షేడ్లో. సో ఇది కూడా వేసుకున్నాక తర్వాత మొత్తంగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత లైట్గా పసుపు యాడ్ చేసుకోండి. పసుపు క్వాంటిటీ మీకు కావాల్సినంత యాడ్ చేసుకోండి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేసుకున్న బీట్రూట్ ముక్కల్లోంచి మనకి వాటర్ అనేది బయటకు వస్తుందన్నమాట. సో ఆయిల్ అనేది తేలుతుంది మనకి, అది కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి ఈలోపు మనమైతే రైస్ని తీసుకొని, అంటే బీట్రూట్ రైస్కి మనం నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు, లేదు స్పెషల్గా తినాలి అనుకునే వాళ్ళైతే మాత్రం బిర్యానీ రైస్ అయినా తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం. సో నీట్గా అది 3-4 టైమ్స్ రైస్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత ఆ ముక్కలు అవి మగ్గడం మనకు తెలుస్తుంది. సో అప్పుడైతే మనం ఈ కడిగి పెట్టుకున్న రైస్ని అందులో అయితే వేసుకోవాలి. నిజానికి ఒక 1/2 అవర్ అలా నానబెట్టిన తర్వాత వేసుకుంటే ఇంకా బాగుంటుంది రైస్ అనేది సాఫ్ట్గా స్మూత్గా. సో మనుషులు ఎంతమంది ఉన్నారు అంటే ఇంట్లో ఎంతమంది తింటారు అనే క్వాంటిటీ బట్టి మీరు రైస్ వేసుకోవాలి. నార్మల్గా అయితే కనుక ఒక 2 గ్లాసెస్ 3 గ్లాసెస్ అయితే సరిపోతుంది రైస్, అంటే మీడియం సైజ్, మరి హెవీ సైజ్ కాకుండా. సో అలా అంతా వేసిన తర్వాత ఇలా మొత్తం అంతా కూడా అప్లై అయ్యేలా కలుపుకోవాలి నీట్గా. అప్పుడే మనకి ఆ రైస్ అనేది టేస్టీగా అయితే వస్తుందన్నమాట. లేదంటే ఒకవైపు అంతా వైట్గా ఉండిపోతుంది, ఇంకొక వైపు అంతా కూడా రెడిష్లా అయితే ఉంటుంది. సో అందుకని ఇలా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న రైస్కి ఎగ్జాక్ట్ డబల్ అయితే మాత్రం వాటర్ పోయాలి. అంటే ఇప్పుడు మనం 2 గ్లాస్ రైస్ వేసుకున్నట్టయితే కనుక అందులో 4 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా కుక్కర్ మూత పెట్టేయటమే. అందులో విజిల్స్ కంప్లీట్ అయ్యే వరకు, పలుకుగా కావాలంటే ముందే దింపుకోవచ్చు, లేదు అంటే 3-4 విజిల్స్ వరకు ఆగి దింపుకుంటే వేడి వేడి బీట్రూట్ రైస్ రెడీ.